ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. మారాను పోలిన నా బ్రతుకును మధురాతి మధురముగా మార్చిన దేవుడవు. మారాను పోలిన నా బ్రతుకును మధురాతి మధురముగా మార్చిన దేవుడవు. మరువను నీ మేలులను మనసార స్తుతింతు, మరువను నీ మేలులను మనసార స్తుతింతు. చింతేల నా సొంతం నీవై ఉన్నా, తోడుగా నీ ఉన్నా. చింతేల నా సొంతం నీవై ఉన్నా, తోడుగా నీ ఉన్నా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా కీర్తన చిన్నక్షరాలతో రాయబడింది. రాగం మీద పాడదగినది. అవి మనకు తెలియ రాగాలు. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది అనుపద గీతం. క్రైస్తవ లోకానికి, క్రీస్తు బోధకులకు, పాస్టర్స్కి క్రీస్తే ముఖ్యం. ఇశ్రాయేలీయుడైన పౌలు అన్నాడు, క్రీస్తును తప్ప దేనిని ఎరుగకుందును గాక. క్రీస్తు సిలువ మరణ పునరుత్థానములో రెండవ రాకడకు దృష్టి పెట్టారు. దట్ ఈస్ ది న్యూ టెస్టమెంట్. పౌలుకి పాత నిబంధన మొత్తం తెలుసు, గొప్ప విద్యావంతుడు. కానీ అవసరమైతే వెనుకకు వెళ్ళేవాడు. పలానా చోట ఇలా ఉంది ఇలా ఉందని జ్ఞాపకం చేయటానికే కానీ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినది యేసయ్య యొక్క పుట్టుక, సేవ, మరణ, పునరుత్థానములు, తిరిగి రెండవ రాకడ. అందుకని మనం ఎక్కువగా కొత్త నిబంధనకే ప్రాధాన్యత ఇవ్వాలి. సౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు? ఆయనే. ఆ కాలంలో బహు ఎత్తైన వాడు, ఆజానుభావుడు, ఎత్తైన భుజాలు కలిగిన వాడు, హ్యాండ్సమ్. ఇశ్రాయేలులో ఎత్తైన వాడు, అందగాడు అని కూడా రాయబడి. ఆయన మొదటి రాజు. సరే, ఇప్పుడు ప్రజెంట్లో ఇశ్రాయేల్కి రాజు ఉన్నాడా? లేరు. ఇది రాజరికమే కాదు, రాజుల కాలం అంతరించిపోయింది. డెమోక్రసీ అంట, ఆ పదం అలవాటు చేసుకోండి. ప్రజా పరిపాలన నడుస్తోంది. బ్రిటిష్ వాడు మన దేశాన్ని మనకు వదిలి వెళ్ళిపోయినప్పుడు మన భారతదేశం ఎన్ని రాజ్యాలుగా ఉంది? 562 రాజ్యాలుగా ఉంది. 562 రాజ్యాలను
ఒక దేశముగా చేయడానికి మన పెద్దలు చాలా కృషి చేశారు. కొంతమంది వంగలేదు, మా ప్రజలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు, మాకే వదిలేయండి అన్నారు. మన హైదరాబాదు నవాబు తిరుగుబాటు చేశాడు, కోట్ల కొలది సంపద దాచాడు, వజ్రాలు వైడూర్యాలు ఎన్నో. కలిసిపోయా అంటే సపరేట్గా ఉంటామన్నారు. పాకిస్తాన్ ఒక పక్కన చిన్న విడదీశాడు, బంగ్లాదేశ్ ఇంకొకటి విడదీశాడు ఇందిరాగాంధీ కాలంలో. మనమంతా ఒక దేశం కదా అంటే ఒప్పుకోలేదు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తిరుగుబాటు చేసి ఉన్న కొద్ది మందిని ముఠాగా కూడగట్టి హైదరాబాదు మీద దాడి చేశారు. లొంగుతావా అళ్ళగొట్టేయమంటావా, రెండు మాటలు. అప్పుడు వాళ్ళు తల వంచేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వలన హైదరాబాదు మన భారతదేశంలో కలిసింది, లేకపోతే వేరైపోయేది. ఆ తర్వాత పూణే కూడా కలవాల, ఇంకా కొన్ని కలవల నిదానంగా కలిశాయి. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మన దేశమే, వాళ్ళు విడిపోయారు. పాకిస్తాన్ మన దేశమే, వాళ్ళు విడిపోయారు. బంగ్లాదేశ్ మన దేశమే, వాళ్ళు విడిపోయారు. స్వరాజ్యం వచ్చిన తర్వాత కూడా నెహ్రూ గారి కాలంలో చైనా వాడు మన దేశం మీద దాడి చేసి కొన్ని లక్షల ఎకరాల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మనవాడు ఎదురు తిరిగారు కానీ వాడు బాగా బలిస్తున్నాడు, మనవాడు పిల్లవాడిని పోలున్నారు. మనవాడు జయించలేక ప్రపంచానికి నమస్కారం చేసి నెహ్రూ గారు ఇప్పుడే ఏదో మాకు రాజ్యం వచ్చింది, ఆ దుర్మార్గుడు ఈడ ఆక్రమించుకుంటున్నాడు, బ్రిటిష్ వాడినైనా వెళ్ళగొట్టగలిగాం కానీ పక్కన సైడ్ బై సైడ్ అని చేతులెత్తి నమస్కారం చేసి ప్రపంచమంతా తిరిగితే ప్రపంచమంతా జాలిపడి ఇక నాగు అన్నాడు చైనా వాడిని. వాడు అన్నాడు కానీ ఆక్రమించుకున్నది మనకి తిరిగి ఇవ్వాల, గుర్తుపెట్టుకోడు. ఆక్రమించుకున్న మట్టికి వాడి సొంతం అయిపోయింది. అందుకే నెహ్రూ గారిని మన వాళ్ళు శాంతి దూత అన్నారు ఆ రోజుల్లో. ఇది ఒక చరిత్ర. కాబట్టి రాజులు లేని కాలం వచ్చేసింది. ఇప్పుడు సర్వభూమికి రెహోవాయ రాజు అని బైబిల్లో ఉంది, వేరే విషయం. సరే, ఇశ్రాయేలు బెన్యామీను గోత్రికుడు, ఇశ్రాయేలుకు మొదటి రాజు. పక్కన శత్రువులు ఉన్నారు, ఫిలిస్తీయులు. వాళ్ళు బహు దుర్మార్గులు. టీవీలో చూపిస్తున్నాడు, చిన్న పిల్లవాడు రాయితో కొడితే వాడు పర్వతంలో కూలి చనిపోయాడు. వాడి దగ్గర ఉన్న కత్తి తీసుకుని వాడి నరికి పైకి లేపితే వాళ్ళు పారిపోయారు. సియోను కుమార్తెల చక్కని పాటలు పాడారు, ఇశ్రాయేలు కేరి గంతులు వేశారు. ఆ పాటల్లో వాళ్ళు ఒక పదం ఉపయోగించారు, అది కూడా క్యాచ్ చేయండి. ఒక పదం ఉపయోగించారు. సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఎత్తైన సౌలుని మామూలుగా పెట్టారు, దావీదును సౌలు కంటే 10 రెట్లు హెచ్చించారు. అది విన్నాడు సౌలు. అది విని ఇంత నుండి ఇంత చేసి కూడా నేను జయించలేకపోయాను అని, ఆయన బెన్యామీను గోత్రం కాబట్టి దావీదు యోధా గోత్రానికి చెందినవాడు కాబట్టి ఇక ఆడుంటే నా రాజ్యం నిలవదు, ఏమైనా సరే దావీదుని చంపేయాలి. ఇది చరిత్ర. చాలాసార్లు దావీదును చంపడానికి ట్రై చేశాడు, కానీ దావీదును దేవుడు గెలిపించాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక తర్వాత అమ్మాయిని ఏదో ఇచ్చాడు, ఒక అమ్మాయిని అన్నాడు, కాదన్నాడు, ఇంకొక అమ్మాయిని ఏదో జరిగింది. మొత్తానికి శత్రుత్వం ఎంత ఉన్నా కలిసి కాపురం చేసుకుంటున్నారు. సౌలు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు అప్పగించటం లేదు కనుక సౌలు దావీదును ఏమీ చేయలేకపోయాడు. గుర్తుపెట్టుకోండి ఒక చిన్న కథ. అదేంటంటే 1 సమూయేలు 19వ అధ్యాయంలో ఈ కీర్తన యొక్క సందర్భం చరిత్ర వ్రాయబడి. 1 శామ్యూయల్ 19వ అధ్యాయం టిక్ చేసుకోండి, అక్కడ ఏం జరిగింది అప్పుడు ఈ కీర్తన వ్రాశారు. 19వ అధ్యాయం 11వ వచనము నుండి
నేను చదువుతా, మీరు చూసుకోండి. ఉదయం అతన్ని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును దక్కించుకుంటేనే కానీ, రేపు నీవు దక్కించుకుంటేనే, లేకపోతే రేపు నీవు చంపబడదామని చెప్పింది భార్య భర్తకు. కిటికీ గుండా దావీదుని దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. చాలాసార్లు మీకు చెప్పాను, సౌలు చంపలేక కాదు, సౌలు కంటే బలవంతుడైన గొలియాతును చంపిన దావీదుకు సౌలు చంపడం పెద్ద లెక్కేమీ కాదు. కానీ నీతికి నిలబడ్డాడు, అభిషేకించబడ్డాడు. నాలాగానే, నాకంటే పెద్దవాడు, దేవునికి అప్పగించుకుంటున్నాను, నా చేతులతో నేను ఆయనను చంపను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. దావీదు చాలా వ్యక్తిత్వము కలిగిన వాడు, పెద్దలను గౌరవించే స్వభావం కలిగిన వాడు. ఈ మాట అన్నప్పుడు నాకు ఏదో చికాకు వస్తుంది. కొంతమంది పెద్దలను గౌరవించరు, మర్యాద లేకుండా మాట్లాడతారు, అవసరమైతే త్రోసి వేస్తారు, అవసరమైతే తొక్కేసే ప్రయత్నం చేస్తారు. ఈ స్వభావము దావీదుకు లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవా నీకు అప్పగించుకుంటున్నాను, నువ్వే తప్పించయ్యా, నీ చిత్త మీద జరిగించమని తన నీతిని తాను కాపాడుకు పరాక్రమశాలి పారిపోయాడు అని ఉంది ఇక్కడ. ఇదే మాట కొత్త నిబంధనలో కూడా ఉంది. ప్రజలు వేలాది మంది యేసయ్యను చూడటానికి వస్తే రోడ్లు ఖాళీ లేక గ్రామాలన్నీ నిండిపోయినప్పుడు యేసు తప్పించుకొని వెళ్ళాను. మూర్ఖులు యేసు తప్పించుకు పారిపోయినాడు దేవుడు ఏంటని అది కూడా విమర్శించారు, వ్యతిరేకం చేస్తున్నవాడు. మన క్రైస్తవ బోధకులు ఆ దుర్మార్గులకు విషయం చెప్పారు. పారిపోవటం కాదు, ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి తప్పించుకు వెళ్ళాను అనందు బైబిల్లో. వాళ్ళు స్వార్థంతో యేసుక్రీస్తుని ముట్టుకోవాలని జనం గుట్టలుగా వస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో ఉన్న యేసయ్య అలసిపోయాడు, శిష్యులు కూడా అలసిపోయాడు. ఎంత అలసట అంటే కొన్నిసార్లు భోజనము చేయటానికి కూడా సమయం దొరకలేదు. అంత కష్టపడేవారు ఆ రోజుల్లో సేవను చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగూ వెళ్ళిపోయాడు. ఒక కిటికీ కూడా దించింది, వెళ్ళి ముందు రాశారు ఎలా జరిగింది, ఏం జరిగింది. అయ్యా ఇప్పుడు ఏమంటున్నారు అంటే, మా నాన్న నిన్ను చంపడానికి మనుషులు పంపిస్తున్నారు, ఇవాళ ఏదో ఒకటి జరగాలి, లేకపోతే రేపు నువ్వు ఉండవు. లేడీస్ కూడా వినండి, ఇవాళ ఏదో ఒక ఉపాయం చేయకపోతే రేపు నువ్వు చెప్పాలి, ఉండవు, చచ్చిపోతాను, చంపేస్తాను నేను. మా నాన్న పని మీద ఉన్నాడు, మరి ఏం చేయాలి? నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు ఆయనేమో చంపనంటావు, ఆయన జోలికి వెళ్ళనంటావు, దేవుడు అభిషక్తుడు అంటావు, పెద్ద ఆయన అంటావు, దేవుడు చూసుకుంటాడంటావు. దొరికిన నువ్వేమీ చేయట్లేదు, వేరే మార్గం లేదు. నాకు తెలిసి నిన్ను చంపడానికి, మరణానికి అప్పగించటం, భార్యగా నా మనసు అంగీకరించడం లేదు. నువ్వు తప్పించబడాలి దావీదు, నువ్వు బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ శ్రద్ధ చేస్తే రేపు నువ్వు ఉండవు అని చెప్పి ఆయన నచ్చజెప్పి కిటికీ గుండా దించి మనకు అన్ని చుట్టూ కాసేసారు కావాలి, దించేసి వెళ్ళిపోమంటే మన ప్రాణం గుప్పట్లో పెట్టుకొని భార్య మాటను నమ్మి వెళ్ళిపోయారు. ఇప్పుడు చంపటానికి వస్తున్నారు. అది మనం చదువుతున్నాం చూడండి. 12-13 వచనం. తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పేది. ఏం జరిగిందో చూడండి. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన వెళ్ళిపోయాడు, వాళ్ళు వచ్చి పడుతున్నారు, మా డాడీ పంపిస్తున్నారంటే ఏం చేయాలి? వెళ్ళిపోయాడు అయ్యా అంటే నువ్వే పంపించావు అంటారు. అక్కడ ఒక బొమ్మ ఉంది, దేవత బొమ్మ. ఆ బొమ్మ తీసుకొచ్చి మంచం మీద పెట్టింది. మంచం మీద పెట్టి దుప్పటి కప్పేసింది. మరి మామూలుగా పీకల దాకా దుప్పటి కప్పితే మరి తల ఉందిగా, మరి దావీదు యవనస్తుడు, మంచి ఎంట్రుకలు ఉండేవేమో, మరి ఆ ఎంట్రుకలు కూడా కలపాలి.
ఇంకేదో అక్కడ ఒక ఎంట్రుకలు లాంటిది ఒకటి ఉంటే దాన్ని తీసుకొచ్చి బొమ్మకు తగిలించింది. ఖచ్చితంగా మనిషి పండుకున్నట్లుగా తయారు చేసింది. పండుకోబెట్టిందేమో బొమ్మని, మెడకు చుట్టిందేమో ఒక జుట్టు ఉన్నటువంటి ఒక దానిని. అయిపోయింది. అయిపోయి ఇక్కడ కాసు కూర్చుంది. ఇక వాళ్ళు వచ్చారు. వచ్చేసి తప్పుకో, ఎక్కడ మీ ఆయన రూమ్ అన్నారు. ఏమీ తెలియనట్టు ఈవిడే ముందు కొంచెం కోపం ఆగటానికి మంచం మీద ఉన్నాడుగా వెళ్ళేసేయండి అన్నది. పరిగెత్తికెళ్ళి ఇంకేముందో ఉన్నారులే అనుకొని ఆ బొమ్మను పొడిచారు. కస కస కస. బొమ్మను పొడితే బొమ్మలో ఏముంటుందండి? పొడుతుంటే అది రాతి బొమ్మ. కత్తులు రివర్స్ అవుతున్నాయి. తీర్చి చూస్తే బొమ్మ. మరి ఇంటిలోనే తీర్చి చూస్తే ఏదో ఎగ్గు, ఏదో పీసు లాంటిది పెట్టారు. అప్పుడు వాళ్ళ కోపం వచ్చి కడుపు మండి, మీ నాన్నేమో చంపమంటుంటే నువ్వేమో ఇంత నటిస్తావా, ఇంత మోసం చేస్తావా, ఇప్పుడు ఏం చెప్పాలి మీ నాన్నకి అని అంటే ఆవిడేమి సమాధానం చెప్పిందో చూడండి. 16వ వచనం. ఆ దూతలు వచ్చి లోపల చూచినప్పుడు తల తట్టున మేకబొచ్చు గల ఒకటి మంచు మీద కనబడెను. అప్పుడు సౌలు, తప్పించుకొని పోవున్నట్లుగా నీవు నీ శత్రువులను పంపివేసి నన్ను ఇలాగ ఎందుకు మోసపుచ్చితివి అని మీకాలును అడగగా, అప్పుడు సౌలు కూడా వెళ్ళాడు కావాలి. అడగగా మీకాలు కూతురు తండ్రికి సమాధానం చెబుతుంది. ఒక చక్కటి మాట. మీకాలు, నేనెందుకు నిన్ను చంపవలెను? నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని అనెను. ఏమని చెప్పిందో తెలుసా? ఆ మాట క్యాచ్ చేయండి. చేసిందంతా ఈమె పాపం. నానా, నువ్వు చెప్పినట్టే సెటప్ చేద్దాం, వదిలేద్దాం అనుకున్నాను. అనుకుంటే ఆయన ఎలాంటి నీకు తెలుసు కదా, ఎంతోమందిని చంపిన వీరుడు, ధీరుడు. నన్ను కానీ తప్పించకపోతే నిన్ను చంపేస్తానన్నాడు. నన్ను చంపేస్తానన్నాడు నాన్న. ఇక ఆయన తెచ్చేమాట బతికేమాట. తర్వాత నా మీద కోపం వచ్చేసి నిన్నేసేస్తానన్నాడు దావీదు. మరి నేను చచ్చిపోతే ఎలా డాడీ? ఎలాగయ్యా? నేను చంపేస్తానని బెదిరించాను నాన్న ఉంది. అలాగా వాడేవాడు ఇల్లు చంపడానికి డమ్ డూమ్. ఎందుకేమయ్యాడు? పారిపోయాడు నాన్న అంటే పాపం కొంచెం నేను కూడా అనుమతి ఇచ్చాను కానీ నన్ను బెదిరించాడు, నేను ఏం చేయలేకపోయి వదిలేశాను. ఒక చిన్న అబద్ధం చెప్పింది, కానీ తప్పించింది మాత్రం చెప్పండి ఈమె. దీంట్లో ఒక చిన్న పొరపాటు ఉంది, చాలా చక్కటి ఉపాయము కూడా. ఇంకొక విషయం తెలుసు అనుకుంటాను నేను. మన భారతదేశ చరిత్రలో 3 చోట్ల అబద్ధం ఆడవచ్చు అన్నారు మన పెద్దలు. 3 సందర్భాలలో అబద్ధం ఆడవచ్చు. ఎక్కడ ప్రాణము పోగొట్టుకునే పరిస్థితి వస్తే ఒక చిన్న అబద్ధం చెబితే నువ్వు బ్రతికే అవకాశాలు ఉన్నాయని నీకు తెలిస్తే ఒక చిన్న అబద్ధం చెప్పి ముందు ఆ ప్రాణాపాయము నుండి తప్పించుకో. అది పెద్ద తప్పేమీ కాదు. తరువాత దానం అంటే ధర్మం చేయటం. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి, అమ్మో చచ్చిపోతున్నాను, ఒక ముద్ద అన్నం పెట్టు తల్లి, ఒక గ్లాసు నీళ్ళు అమ్మ అని అంటే నీ దగ్గర ఉంటే పెట్టు. వాడు ఎవడో ఏంటి చూడద్దు. ఒక ముద్ద అన్నం పెట్టు, గ్లాసు నీళ్ళు ఇచ్చి బ్రతికించే ప్రయత్నం చెయ్యి. ఒకవేళ నీ దగ్గర లేకపోతే, యేసుప్రభు కూడా చెప్పారు దీన్ని బైబిల్లో, నువ్వు పక్కింటి వాడి దగ్గరికి వెళ్ళి, వాడు చచ్చిపోతున్నాడు, మరి ఏదన్నా కొంచెం సహాయం చేయ్యా, వాడిని బ్రతికిద్దాం అని చెప్పు. ఈ సందర్భంలో ఒకవేళ ఏదైనా చిన్న అబద్ధం చెప్పవలసి వస్తే వాడు అడిగింది కొంచెం అయితే 2 మాటలు ఎక్కువ వేసి చెప్పి నీ దగ్గర ఉన్నది పెట్టయినా లేక పొరుగింటి దగ్గర తెచ్చైనా దానముగా చెయ్యి, వాడిని బ్రతికించు.
దానము చేసి వాడిని బ్రతికించే లెక్కలో చిన్న అబద్ధం ఆడటం పెద్ద తప్పేమీ కాదు. ఇది మన పెద్దలు, మన భారతీయులు చెప్పారు. ఇక మూడవది మాన. ప్రాణ దాన మాన. స్త్రీకి మానవును కాపాడుకోవటం చాలా గొప్ప విషయం. వివాహేతరులా వివాహం జరిగిందా, చిన్నపిల్లలంటే అది పెద్ద విశేషం కాదు. మెచ్యూరిటీ అయిన తర్వాత కన్యకగా ఉన్నప్పుడు కన్యత్వాన్ని కాపాడుకోవటం కోసం కానీ, ఒక పురుషుడితో వివాహం జరిగిన తరువాత దాంపత్య జీవితంలో భర్త ఎడల నమ్మకముగా జీవించే విషయంలో కానీ, ఏకపత్ని పురుషుడు లేక ధర్మపత్ని అంటారు. పత్ని అంటే భార్య. ఎవడన్నా దుర్మార్గుడు వచ్చి ఆ స్త్రీని బలవంతం చేసే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఏ జరుగుతున్నాయి, ఎక్కువ చంపేస్తా లేక ఏదో చేసేస్తా అలాగేలాగని బెదిరిస్తే, ఒక చిన్న అబద్ధం ఆడి నీ మానవును కాపాడుకునే అవకాశం నీకు ఉన్నట్లయితే, ఏదో చిన్న అబద్ధం చెప్పేసి నువ్వు ఆ ప్రమాదము నుండి తప్పించుకో. నీ మానవ నీకు పవిత్రమైనది కదా, కాబట్టి అది పెద్ద పొరపాటేమీ కాదు అన్నారు. ఇప్పుడు చెప్పండి, అబద్ధం ఆడకూడదు మన వారు చెప్పారు. ఏదో చిన్న అబద్ధం ఆడవలసి వస్తే ఈ మూడు విషయాల్లో అబద్ధం ఆడవచ్చు. నెంబర్ 1, త్వరగా చెప్పండి, ప్రాణమును కాపాడుకునే విషయంలో. నెంబర్ 2, పోయే ప్రాణాన్ని కాపాడుకునే విషయంలో. మూడవది, తన క్యారెక్టర్ని కాపాడుకునే విషయంలో. ప్రాణ దాన మాన. ఎప్పుడో చదివాను నేను, అది కరెక్టే. ఈ మూడింట్లో ఈమె ఒక పద్ధతిని ఉపయోగించింది. తన భర్తను కాపాడుకోవడానికి మూర్ఖుడైన సౌలు మూర్ఖంగా పశువులుగా ప్రవర్తిస్తుంటే, ఒక చిన్న అబద్ధం, ఎందుకు విడిచిపెట్టేవా నీవు, నీకు మిత్రుడు నాకు శత్రువా, నేను ఎంత ప్రయాసపడుతున్నాను, పరిపాలన కూడా పక్కన పెట్టేసి వాడిని చంపడానికి ట్రై చేస్తుంటే నువ్వు పొమ్మంటావా, వదిలిపెడతావా? ఈ బొమ్మ ఏంటి, ఈ జుట్టు ఏంటి, మేకపోచ్చు ఏంటి, ఏంటే ఇదన్నప్పుడు తప్పించుకునే అవకాశం లేక, ఏంటంటే నా భర్తని కాపాడుకొని ఏం చేస్తావు చేసుకోవాలంటే కూతురుని కూడా చంపేస్తాడు. అంత కఠినాత్ముడు. అక్కడ ఒక చిన్న అబద్ధం చెప్పి, ఏంటది చెప్పండి నానా, నేను ఆయన ఏమాత్రం తప్పించక పోతే నన్ను చంపేస్తానన్నాడు డాడీ. మరి ఏం చేయని చెప్పయ్యా, మరి ఏం చేయని చెప్పు, మరి ఏం చేయను, మరి నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తా, మా అమ్మ ఏడ్చి, మా తమ్ముడు ఏడ్చి, మా అన్నయ్య ఏడ్చి, ఇల్లంతా గోళ, నీకు ఈ పక్క పెరిగిపోద్ది, నన్ను చంపుతానన్ను అన్నానా, బెదిరించేసాడు, అందుకని పొరబాబా నన్ను పోయాడు, ఈ ఏర్పాటు చేశాను. ఇక ఆ మాట విని, ఓహో అలాగా, సర్లే వాడు పోతే ఇంకోసారి దొరుకుతాడులే, ఏ విడిచిపెట్టే ప్రసక్తి లేదులే, నువ్వు బ్రతిగా నాకు అంతే చాలు. ఇప్పుడు మీరేమనుకుంటారు చెప్పండి? మన పెద్దలు చెప్పిన 3 మాటలను బట్టి, ప్రాణమును కాపాడుకునేటప్పుడు, రెండవది చెప్పండి, ఇతరులకు ఏదైనా సహాయం చేసేటప్పుడు, మూడవది క్యారెక్టర్ని కాపాడుకునేటప్పుడు అబద్ధాలు మనం కూడా ఆడొచ్చా? మనం కూడా అంతకు మించి ఆలోచించలేం. 3 చాలా ప్రధానమైనవి. ఒక చిన్న దాన్ని తెలివనండి వివేకం అని యేసుప్రభువు వారు చెప్పారు మత్తయి సువార్తలో, పాముల వలె వివేకము కలిగి ఉండాలి, పౌరముల వలె నిష్కాపట్యము, కపటము లేని చిన్న అబద్ధం. పరిస్థితులను విషమించినప్పుడు తప్పించుకోవటం కోసం ఒక చిన్న అబద్ధం. తెలివి అన్నాడు యేసయ్య, అబద్ధం ఆడమని చెప్పలేదు. అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. నేను చిన్నప్పుడే ఆలోచించాను, అయితే ఈ ఛాన్స్ మన భారతీయులకు ఉంది కానీ బైబిల్లో ఒప్పుకోలేదు. అందుకని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? కేసు అంతవరకు వెళ్ళే అవకాశము ఇవ్వకుండా ముందే జాగ్రత్త పడాలి.
అందాక తెచ్చుకోకూడదు. దాన్ని యేసయ్య క్లియర్గా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అంతవరకు ఎందుకు రావాలి? ఒక స్త్రీ నువ్వు మోహపు చూపుతో చూసినప్పుడు నీ హృదయం చెడిపోతుంది. కాబట్టి నువ్వు ముందే జాగ్రత్త పడు. నీకు అందాక వెళ్ళే అవకాశాలు లేవు కదా. మొగ్గగా ఉండగానే తుంచే, ఛాన్స్ ఇవ్వబాక. ఈ మాట ప్రపంచాన్ని ఉర్రూతలు ఊపింది. ముందు ఛాన్స్ ఇవ్వనేలా, ఆ తర్వాత వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పడనేల, అబద్ధాలు ఆడనేలా. ఈ మాట చాలామంది జీవితాలు కంట్రోల్ చేసి. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. ప్రార్థన. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. చదువుబడిన 59వ కీర్తనలో నుండి ఎప్పుడు రాశారు, రాయల సందర్భం ఏంటి, అసలు ఏం జరిగింది, దాని కథ, దాని చరిత్ర క్లుప్తంగా మా బిడ్డలకు నేర్పాలి. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పాలి. ఒకవేళ అలాంటి దాడి మా మీద జరిగితే, మన మీద జరిగితే మనం ఏం చేయాలి అనే కొన్ని మెళకువలు. చివరికి దేవుని బలము చేత మనం తప్పించబడతాం, కానీ మన యుక్తి కుయుక్తులతో కాదు అనే సత్యాన్ని మేము అర్థం చేసుకునేలాగా ఇచ్చిన క్లుప్త వివరణను బట్టి స్తోత్రాలు. ప్రభా, బిడ్డలు జాగ్రత్త పడాలి. మా శక్తికి, మా స్థాయికి మించినది ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే పసిగట్టాలి. ముందే తప్పించుకునే ప్రయత్నము చేయాలి. అలా కాకపోతే తప్పించుటకు సమర్థుడమైన మీ బలమును ఆశ్రయించి మీ ద్వారా మేము మేలు పొందాలి. కానీ ఓడిపోకూడదు, జారిపోకూడదు. చేయరాని తప్పులు చేసి దానికి సాకులు చెప్పడం కరెక్ట్ కాదు అన్న సత్యాన్ని చెప్పారు. టీవీలో కూడా చాలామంది వింటున్నారు. వారు కూడా అలాంటి ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేసి మేలు పొందుటకు సహాయం చేయమని, కృప చూపమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి.